హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్, ఎంతో ఆరోగ్యం కూడా. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటి ఎలా అన్నది చూపిస్తాను. నేనైతే ఈరోజు కరివేపాకు కారపొడి అయితే చేయబోతున్నానండి. ఈ కరివేపాకు కారపొడి అన్నది మనకి రక్తహీనత కానీ, అన్ని రకాలుగా జుట్టు ఊడడం కానీ, చూపు మందగించడం కానీ, ఇటువంటి వాటి సమస్యలకి చాలా మేలు చేస్తుంది. అటువంటి దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను 4 రకాల పోపులు అయితే తీసుకున్నా. పల్లీలు, తెల్ల నువ్వులు, అలాగే కందిపప్పు, మినప్పప్పు తీసుకున్నానండి. అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పక్కన పెట్టేసా. నేనైతే ఈ కరివేపాకుకి నేను తీసుకున్న పోపులకి సరిపడగా పర్ఫెక్ట్గా రావాలంటే 2 కట్టలు, మీడియం సైజు కట్టలు కరివేపాకు తీసుకుని అవి నీట్గా ఇలాగ కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి. తడి ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. తడి లేకుండా చూసుకున్న తర్వాత దీనికి కారానికి ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకున్నా. 10 అయితే సరిపోతే, ఎక్కువ అవసరం లేదండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మ సైజు అంత గింజలేని చింతపండు, ఇసుక కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా వేస్ట్ ఏమైనా ఉంటే అది లేకుండా చూసుకుని నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ముందులైతే పోపులైతే రెడీ చేసేసుకుందాం. నేను ముందు పల్లీలు అయితే వేపేసుకుని అవి సపరేట్గా వేపుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. అవి కూడా పక్కన పెట్టిన తర్వాత మినప్పప్పు, కందిపప్పు, అలాగే కాస్త ధనియాలు 2 స్పూన్లు, మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర అవన్నీ ఇందులో వేసి మనం చక్కగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. మాడకూడదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చాక ఇవి తీసేసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాం. ఇవి మనము కరివేపాకు అది వేపుకునేటప్పటికి ఇవి చక్కగా చల్లారిపోతాయి అన్నమాట. ఇలా వేపేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ముందుగా అయితే కాస్త ఆయిల్ వేసి నేను పక్క తీసి పెట్టుకుని ఎండుమిర్చి అయితే వేస్తున్నా. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మనకి ఇవి వేపేటప్పుడు గొట్టు అన్నది రాకుండా ఉంటుందండి. అందు గురించి ఆయిల్ వేస్తున్నా. మనము ఈ కారప్పొడి అన్నది మొత్తం ఆయిల్ లేకుండా చేద్దాం అనుకున్నాం. కాస్త ఈ ఎండలకి కారం గొట్టుగా ఉంటుందని కాస్త ఆయిల్ అయితే యాడ్ చేశాను. మిరపకాయలు ఈ కలర్లో వస్తే సరిపోతుందండి, మరి మాడిపోయినా బాగోదు. ఇప్పుడైతే మనం కరివేపాకు వేసేసి మొత్తం చక్కగా లో ఫ్లేమ్లోనే వీటిని ఇలా ఫ్రై అయ్యే వరకు వేగనిచ్చుకోవాలి. మరి మాడకూడదు, అలానే మరి పచ్చిగా ఉండకూడదండి. ఇది చక్క లో ఫ్లేమ్లో పెట్టి మనకి ఈ షేప్లో వస్తే సరిపోద్ది. మనకి ఇలా చక్క చేస్తే ఎలా అంటే గలగలమని సౌండ్ రావాలి. ఆ కరివేపాకు కూడా చల్లరేలాగా మనం తీసి పెట్టుకున్న చింతపండు కూడా కాస్త ఇలా వేపుకోవాలండి. ఎందుకంటే కాస్త తడి గట్ట ఉంటే కారప్పొడి అన్నది పాడవుతుంది. అందుకే తడి లేకుండా ఉండడానికి నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇంకా ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవడే. మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులను అయితే మిక్సీ పట్టేద్దాం. బాగా పొడిలాగా అయిపోవాలండి. కాస్త బరగ్గా ఉన్నా కానీ మనకి ఈ కారప్పొడి అన్నది అంత టేస్ట్ రాదు. మనకి ఈ షేప్లో వస్తే సరిపోతుంది. పొడి అన్నది ఇంత స్మూత్గా ఉండాలన్నమాట. మనం వేపుకున్న పోపులన్నీ మిక్సీ చేసి పట్టేసాం. ఇప్పుడైతే రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కాస్త సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాండి. సాల్ట్ అయితే నేను 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి ఓవరాల్గా కారప్పొడికి. తీసుకుని మనం మిక్సీ చేసి పట్టుకున్న ఈ పొడిని అయితే ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుద్దంటే ముందు పోపులు అయితే నలిగిపోతాయి, మనకి కరివేపాకు అనేది తొందరగా మిక్స్ అవ్వదు అనమాట. అందు గురించి ఒక్కొక్కటి విడిగా పడుతున్నాను. మన చింతపండు కూడా ఒకసారి ఇది అంతా మిక్స్ అయిపోయాక మళ్ళీ చింతపండు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఒక తిప్పుకుంటే సరిపోద్దండి. ఇంకా లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చక్కగా ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి ఒక తిప్పితే సరిపోద్ది. దీన్ని ఇలా తిరగబెట్టి ఇది చక్కగా ఇలా గడ్డలు లేకుండా ఒక్కొక్కటిగా పొడి చేసుకోవాలండి. ఇది ఇలా గడ్డల్లాగా వదిలేస్తే ఏమవుద్దంటే కారపొడి అన్నది బూజు వచ్చేసే అవకాశం ఉంటుంది. కరివేపాకు మనం ఎంత వేపినా కానీ కాస్త పచ్చిగా అన్నది ఉంటుంది కదా. ఇలా గాలికి ఆరబెట్టుకుని మనం రైస్లో కానీ ఇలా ఇడ్లీల్లో కానీ సర్వ్ చేసి తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ కారపొడి అన్నది మనకి 3 నెలల వరకు ఉంటుందండి, అస్సలు పాడవకుండా. ఇలా నిలవ పెట్టుకుని ఉండాలంటే మనం 1 గంటన్న ఈ కారపొడిని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగ ఏదైనా బౌల్లో కానీ సీసాల్లో కానీ ఇలాగ
మనం స్టోర్ చేసేసుకుంటే మనకి 3 మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది. మనకి టిఫిన్‌లకి చట్నీలు చేయడానికి టైం కుదరకపోయినా, లేదంటే ఎప్పుడన్నా హడావుడిగా ఉన్నప్పుడు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని రైస్‌లోకి కూడా యూజ్ చేయొచ్చండి. ఇది మనకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి.